హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే కుక్కట్పల్లిలో ఉన్న డాక్టర్ యశస్విని డెంటల్ కేర్లో ఉన్నాము. డెంటల్ ప్రాబ్లమ్స్లో కూడా అనేక సందేహాలతో బాధపడుతున్నారు. మీ సందేహాలన్నింటినీ ఈరోజు తొలగించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని డెంటల్ సర్జన్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్ మేడం. యాక్చువల్లీ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ స్మైల్ లైన్ కరెక్షన్. ఈ పదం అనేది రీసెంట్ టైమ్స్‌లో మనం ఎక్కువ వింటున్నాం ఈ సొసైటీలో. సో, స్మైల్ లైన్ డిజైనింగ్ అంటే ఏంటి మేడం? మనకి ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? అండ్ ఎటువంటి సందర్భాల్లో మనం ఇది యూజ్ చేస్తాం? సో ఇప్పుడు చాలా మంది కామన్ గా వింటున్న పదం ఏంటంటే స్మైల్ లైన్ డిజైనింగ్. ఇది ఒక Yes. ఫ్యాంటసీ వర్డ్ అయిపోయింది. Yes. స్మైల్ ఎందుకు ఈ మధ్య కాలం ఎందుకు అంటే ఈస్థెటిక్ ఇంపార్టెన్స్ కూడా మనలో ఎక్కువగా అవేర్నెస్ Yes. బాగా పెరిగింది అనమాట. స్మైల్ లైన్ డిజైనింగ్ అంటే మన పంటి వరుస అందంగా కనపడడం, మనం నవ్వినప్పుడు అందంగా కనపడాలి అనే కాన్సెప్ట్ చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ అయింది అనమాట. సో దానికోసం మన పంటి వరుసలో ఉన్న మైనర్ నార్మాలిటీస్ కానీ కరెక్షన్స్ కానీ చేయడం, అందంగా నవ్వు రావడము, పళ్ళ వరుస అందంగా కనిపించడానికి డిజైన్ చేయడాన్ని స్మైల్ లైన్ కరెక్షన్ అంటాం. ఇందులో మనకి ఏది ప్రాబ్లం అంటే మన స్మైల్ని ఏది ఎఫెక్ట్ చేస్తుంది అనే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. Okay. సో ఫస్ట్ థింగ్ ఒకటి పంటి కలర్. సో చాలా మందిలో పసుపు పచ్చ కలర్, ఎల్లో షేడ్ ఆర్ ఫ్లోరోసిస్ స్టెయిన్స్, ఇలా చాలా మందికి ఈ సమస్యలు ఉంటాయన్నమాట. అంటే చిన్నప్పుడు తాగిన వాటర్లో ఫ్లోరిన్ కాంటెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళ పళ్ళు ఎల్లోయిష్ స్టెయిన్ ఆర్ బ్రౌన్ స్టెయిన్స్తో ఉంటాయి. దాన్ని ఫ్లోరోసిస్ అంటారు. ఇది హెల్త్ పరంగా ఏం ఎఫెక్ట్ ఉండదు, కానీ ఈ స్టిక్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మనం ఆ ఫ్లోరోసిస్ స్టెయిన్ని మాస్క్ చేసేటట్టు బ్లీచింగ్ ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు. సో దానివల్ల పంటి వరుస అందంగా ఉండి స్టెయిన్స్ ఉంటే కనుక బ్లీచింగ్ ప్రాసెస్తో మనం అందమైన స్మైల్ తీసుకురాగలుగుతాం. అలాగే ఎలోషి షేడ్ ఉన్న వాళ్ళకి పాలిషింగ్ చేసుకోవడము, స్టెయిన్స్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం, దీనివల్ల కూడా పంటి వరుస కరెక్ట్గా ఉండి షేడ్ కరెక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటి అంటే చిన్న చిన్న ముక్కలుగా ఆర్ పంటి వరుస సరిగ్గా లేకపోవడం, ఎక్కడైనా బ్రేక్ అవ్వడం, ఒక్కొక్క పన్ను చిన్న దెబ్బ తగిలి, అలాంటి వాటికి అందంగా కనపడాలి అంటే ఆర్ ఇరెగ్యులర్ టీత్ ఇన్ ద సెన్స్ క్లిప్ ట్రీట్మెంట్ అవసరం లేదు, కానీ చూడడానికి పంటి వరుస అంటే ఉండాల్సిన లెంత్లో లేవు. అంటే ఒక పన్ను ఎంత లెంత్లో ఉండాలి, పక్క పంటికి కంపేర్ చేసుకుంటూ ఉంటేనే దానికి అందం వస్తుంది. అన్నీ ఒకేలాగా ఉంటే, ఒక లైన్లో ఉంటే అందం రాదనమాట. సో అలాంటి కండిషన్స్లో మనం వేనియర్స్ యూజ్ చేస్తాం. సో వేనియర్స్ యాంటీరియర్స్కి యూజ్ చేసినప్పుడు మనకి ఏ సైజులో పన్ను ఉంటే బాగుంటుందో ఆ సైజులో ఆ లెంత్, థిక్నెస్, ఆ డయామీటర్ అలా మెయింటైన్ చేస్తామన్నమాట. దీన్ని ఈస్టిక్గా వెనియర్స్తో ఫిల్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొంతమంది గమ్ సర్జరీస్ కూడా చేయించుకుంటారు. అంటే కొంతమందికి షార్ట్ అప్పర్ లిప్ ఉండడము ఆర్ పళ్ళు కరెక్ట్గా అంటే నవ్వినప్పుడు ఆ లిప్కి పంటికి కార్లేషన్ సరిగ్గా లేనప్పుడు కూడా స్మైల్ అంత అందంగా అనిపించదు అనమాట. అలాంటి కండిషన్స్లో కూడా మనం గమ్ సర్జరీస్ కూడా వీ కెన్ గో త్రూ టు గెట్ అ బ్యూటిఫుల్ స్మైల్. లైక్ ఫిల్లర్స్ చేసుకోవడం వల్ల సన్నటి లిప్ ఉన్న వాళ్ళు లావ్ చేసుకోవచ్చు, ఆ లావుగా ఉన్న లిప్ని మనం సర్జరీస్ ద్వారా సన్నగా చేసుకోవచ్చు. ఒక మంచి బౌ షేప్ లిప్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఈవెన్ దాట్ కమ్స్ అండర్ స్మైల్ డిజైనింగ్. ఇది కాకుండా చాలా మందికి ఇర్రెగ్యులర్ పళ్ళు అంటే వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు, ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. ఒక పన్ను మీద ఇంకొకటి రావడము, కొన్ని పళ్ళు ఇబ్బంది రావడం, ఇలా స్పేసెస్ పంటి మధ్యలో గ్యాప్లు రావడము, ఆర్ మీసోడెన్స్ అంటే రెండు పళ్ళ మధ్యలో ఎక్స్ట్రా పన్ను రావడం, ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల కూడా మన స్మైల్ చాలా డిస్టర్బ్ అవుతుంది, అంటే అంత బ్యూటిఫుల్గా అనిపించదు. ఇలాంటి కండిషన్స్లో మనం అవసరమైన కండిషన్స్లో ఆర్థో ట్రీట్మెంట్ అంటే పంటి కరెక్షన్, క్లిప్ ట్రీట్మెంట్ కానీ, అలైనర్స్ అంటే ఇన్విజిబుల్గా వచ్చే క్లిప్ ట్రీట్మెంట్ అనమాట. మనం పూర్వకాలం క్లిప్స్ ఎలా, ఇప్పుడు రీసెంట్గా కూడా ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్స్ ట్రీట్మెంట్. అందులో స్టెయిన్లెస్ స్టీల్ క్లిప్స్ ఉంటాయి, సిరామిక్ ఉంటాయి. ఈ ఎలైనర్స్ కూడా కావాలంటే ఎలైనర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎలైనర్స్ మోస్ట్లీ మైనర్ కరెక్షన్స్కి యూజ్ అవుతాయి అనమాట. అంటే మైనర్ స్పేస్ కరెక్షన్స్, వాటిల్లో ఎలైనర్స్తో గుడ్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. దేంతో అయినా చేస్తే రిజల్ట్ అయితే ఒకటి వస్తుంది, డిపెండ్స్ ఆన్ మన కంఫర్ట్ బట్టి. అంటే ఎలైనర్స్ అంటే ఈజీగా మనం తీసి పెట్టుకోవచ్చు, కంఫర్ట్ ఉంటుంది, ఈస్థెటిక్గా బాగుంటుంది.
ఈ క్లిప్ ట్రీట్మెంట్ అంటే వైర్స్ కనపడతాయి, అందులో సిరామిక్ అయితే కొంచెం డిస్టెన్స్ నుంచి కనపడదు. సో ఇలాగా మన ప్రిఫరెన్స్ బట్టి వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వి గో, ఈ రెగ్యులర్ టీత్ కరెక్షన్స్ మనం బ్రేసెస్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదా అలైనర్స్ ద్వారా అయినా చేసుకోవచ్చు. దేని వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది? రిజల్ట్ అనేది అన్నిటి ద్వారా ఫైనల్ రిజల్ట్ ఒకటే వస్తుంది, దాంట్లో ఏమి వేరియేషన్ లేదు. అంటే పర్టికులర్గా అలైనర్స్ వాడితేనే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది అలా ఏమి ఉండదు. డిపెండ్స్ ఆన్ అవర్ బోన్ మెచ్యూరిటీ యాజ్ వెల్ యాజ్ ద టూత్ మూమెంట్. అందరి ఎముక ఒకేలాగా ఉండదు, అందరి బోన్ ఒకేలాగా రెస్పాండ్ అవ్వదు, డిపెండ్స్ ఆన్ ద ఫోర్సెస్. సో అక్కడ పంటి కరెక్షన్ అంటే ఇప్పుడు కొంతమందికి మైనర్గా స్పేసెస్ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ స్పేస్ ఉంటుంది, కొంతమందికి ఎత్తు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి క్లాస్ 2 డివిజన్స్ ఉంటాయి. సో ముందు దవడ ఎక్కువ రావడము, వెనక దవడ లోపలికి వెళ్ళడం, అలా కండిషన్స్ ఏ కండిషన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిపెండ్ అవుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.